వెల్కమ్ టు డే 4 ఆఫ్ మై 30 days డిఎస్ఏ ఛాలెంజ్. ప్రతిరోజు 7కి స్టార్ట్ చేస్తుండే డిఎస్ఏ, కానీ ఈరోజు ప్రాబ్లం ఏంటంటే రేపు కాలేజ్లో అసైన్మెంట్ సబ్మిషన్ అయితే ఉంది. సో దానికోసం 9:30 దాకా టైం పోయింది. ఈ రోజు అరేస్లో 3 టాపిక్స్ అయితే కవర్ చేసా. డిలీషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇన్ అరే, పాయింటర్స్ ఆఫ్ అన్ 1 dimensional అరే, లాస్ట్లో 2 dimensional అరే ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్. అంతా బాగానే వెళ్ళింది కదండి. పాయింటర్స్ నాకు చేసిన తర్వాత అర్థమైంది పైథాన్తో డిఎస్ఏ చేసేటప్పుడు పాయింటర్స్ అనే టాపిక్ అవసరం లేదని. సో మీలో కూడా ఎవరైనా పైథాన్తో డిఎస్ఏ చేస్తున్నట్టయితే మాత్రం పాయింటర్స్ అనే టాపిక్ని స్కిప్ చేయండి, అవసరమే ఉండదు. పాయింటర్స్ మీద ఒక బేసిక్ ఐడియా మాత్రం ఉంటే చాలు. నేను ఈరోజు డిఎస్ఏ 9:30 నుంచి 11 దాకా చేసిన. ఈరోజు కోడ్ ఇంప్లిమెంట్ చేసేంత టైం లేదు, సో దాన్ని మార్నింగ్ చేసుకుంటాను. అది కాకుండా మళ్ళీ అది సి లాంగ్వేజ్లో ఉంది, దాన్ని పైథాన్లోకి కన్వర్ట్ చేసి నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మినిమం 1 hour పడుతుంది. ఇప్పుడు అంత టైం లేదు. మీరు మేబీ అనుకోవచ్చు సి లాంగ్వేజ్లో చేస్తున్నంత దూరం ఎందుకు, డైరెక్ట్ పైథాన్లో డిఎస్ఏ చేయొచ్చు కదా. సి డేటా స్ట్రక్చర్స్ అనేది లాంగ్వేజ్ ఇండిపెండెంట్. నువ్వు సి లాంగ్వేజ్ జావాలంటే పైథాన్ ఏ లాంగ్వేజ్లోకి వెళ్ళినా డేటా స్ట్రక్చర్ అనేది సిమిలర్గా ఉంటుంది. నువ్వు ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్ని నీకు కంఫర్టబుల్ ఉన్న లాంగ్వేజ్లో నేర్చుకో. తర్వాత నువ్వు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా, జస్ట్ బేసిక్స్ నేర్చుకున్నా కూడా ఆ లాంగ్వేజ్తో డేటా స్ట్రక్చర్స్ని 90% సాల్వ్ చేయొచ్చు. మీరు ఏ ఐటీ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా 50% క్వశ్చన్స్ పక్క డిఎస్ఏ మీద ఉంటాయి, ఏ ఇంటర్వ్యూ అయినా సరే. ఒకవేళ నువ్వు మాత్రం నీ కాలేజ్ వాళ్ళు డిఎస్ఏ నేర్పిస్తారన్న హోప్తో ఉంటే మాత్రం నీ అంత